ఈ 34 పథకాల్లో చూసినప్పుడు నా నియోజకవర్గాల్లో 19 పనిచేయట్లేదు అధ్యక్ష. జిల్లా మొత్తం మీద 34 పనిచేయకుండా అందులో 19 పథకాలు నా నియోజకవర్గంలో పనిచేయట్లేదు. మరి దీనికి సంబంధించి పవర్కి సంబంధించి కూడా గౌరవ మంత్రి గారు చెప్పారు. ఈ 104లో 9 ఎత్తిపోతల పథకాలకు ఈ పవర్కు సంబంధించినటువంటి లైన్స్ ఉన్నాయి. మరి మిగతా వాటికి కూడా ఇప్పుడు 9,349 ఎకరాలకు విద్యుత్ లైన్లు లేనటువంటి పరిస్థితి ఉంది. మరి విద్యుత్ లైన్ లేనటువంటి ఎత్తిపోతల పథకాలకు కూడా మన తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి మిగిలినటువంటి ఎత్తిపోతల పథకాలు మరమ్మతులు చేయడంలో కానీ పవర్ సప్లై ఏర్పాటు చేయడంలో కానీ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అవే కాకుండా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పినపాక నియోజకవర్గంలో ఈ సంవత్సరం కూడా బాగా వర్షాలు పడ్డాయి. మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి మిషన్ కాకతీయలో కూడా నా నియోజకవర్గంలో చెరువులన్నీ కూడా ఫుల్గా నిండుకుండలాగా ఉన్నాయి. పంటలు కూడా బాగా పండాయి అధ్యక్ష. గవర్నమెంట్ కూడా మద్దతు ధర ఇస్తున్నటువంటి సందర్భంలో నేను గౌరవ మంత్రి గారిని కోరేదేమంటే టోటల్గా ఏజెన్సీ ప్రాంతం అడవి ప్రాంతం అధ్యక్ష నా నియోజకవర్గం. అడవుల్లో పడ్డటువంటి వర్షపు నీరు అంతా కూడా వాగులు వంకల ద్వారా గోదావరిలో కలిసిపోతూ ఉంది. కాబట్టి ఈ కొత్తగా ఒక 14 ఎత్తిపోతల పథకాలు నా నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తూ ఈ 14 ఎత్తిపోతల పథకాలు కూడా గోదావరి పైన, కిన్నెరసాని పైన, పెదవాగు పైన, జల్లేరు వాగుల పైన ఏర్పాటు చేసినట్లయితే దాదాపు ఒక 10,000 ఎకరాలు మెట్ట భూముల అధ్యక్ష. ఇవన్నీ కూడా మెట్ట భూములు, బీడు భూములు, వర్షాధారం పైన పండే భూముల అధ్యక్ష. ఇవి మిషన్ కాకతీయలో కవర్ కావట్లేదు. అనేక తోగులు ఉన్నాయి. ఎండాకాలంలో కూడా నీళ్లు పారుతూ ఉంటాయి తోగుల ద్వారా. కాబట్టి అటువంటి సోర్స్ ఉన్న కాడ ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మా ఆదివాసీ ప్రాంతంలో తప్పనిసరిగా 14 కొత్త లిఫ్ట్లు ఏర్పాటు చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ వైపు చర్యలు చేపట్టాలని తమ ద్వారా నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, గత ప్రభుత్వాలు కూడా లిఫ్ట్లు ఏర్పాటు చేసినవి చెప్తే వాటి యొక్క ఆలనా పాలన మర్చిపోయినాయి అధ్యక్ష. ఇవాళ మనం కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి నేను అనేది ఏమంటే ఈ మరామతులకు సంబంధించి కూడా పెద్ద అమౌంట్ ఖర్చు కాదు అధ్యక్ష, తక్కువనే ఖర్చు అవుతుంది. దీని మీద కూడా మంత్రి గారు ఆలోచన చేసి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్త ఏదైతే ఏర్పాటైందో ఈ మరామతులకు నోసుకున్నటువంటి ఎత్తిపోతల పథకాలు కూడా నిధులు ఇవ్వాలని చెప్పేసి తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు చాలా మంది అడుగుతున్నారు, ఇది చిన్న మాట, ఇది భద్రాద్రి జిల్లాకు సంబంధించిన ఇష్యూ. మీరందరూ అయితే మంత్రి గారి దగ్గర ఇప్పుడు ఇన్స్టాంట్ సమాధానం ఎట్లుంటుంది అధ్యక్ష? ఒక్క నిమిషం. అంటే వాళ్ళ భద్రాద్రి జిల్లా స్పెసిఫిక్ క్వశ్చన్ కి సంబంధించింది వెంకటేశ్వర్ గారు తర్వాత నేను చెప్పిన తర్వాత మళ్ళీ అడిగాను. నేను మోస్ట్లీ మీ యొక్క చాలా వరకు క్లారిఫై అవుతాయి. కాకపోతే మీకు ఇంకా ఏదైనా కావాలంటే కూడా ఐ గివ్ క్లారిఫికేషన్. అధ్యక్ష, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి పథకాల్లో అధ్యక్ష ఈ 104 ఎత్తిపోతల పథకాల్లో కేవలం 9 పథకాలు మాత్రమే నడుస్తూ ఉండే అధ్యక్ష. అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొత్తం కూడా డిఫంక్ట్ అయిపోయి మరమ్మతుకు నోచుకోక, సాగునీరు అందక రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది రైతు పక్షపాత ప్రభుత్వం కనుక, రైతుల కోసం పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు అధ్యక్ష టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 60 ఎత్తిపోతల పథకాల మరమ్మతుకు 6,23,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 60 పథకాల్లో అధ్యక్ష ఇప్పటికే 39 పథకాలను మరమ్మతును పూర్తి చేసి దాదాపు 5,000 ఎకరాలకు ఈ సంవత్సరం నీరు ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరొక 21 ఎత్తిపోతల పథకాల పనులు ముమ్మరంగా మరమ్మతు పనులు జరుగుతూ ఉన్నాయి. వీలైనంత త్వరలో వచ్చే కొద్ది మాసాల లోపలనే ఈ 21 ఎత్తిపోతల పథకాల పనులు కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీరు అందిస్తాం అధ్యక్ష. ఇప్పుడు ఈ 60 పథకాలు మీరు గమనించినట్టయితే అధ్యక్ష ఇది అశ్వారావుపేట నియోజకవర్గంలో 2 పథకాలు